యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనములు చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొక్కసారి ప్రభువా, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య భాగాలు చదవటానికి నీవు కృప చూపించావు తండ్రి. అయితే ఇప్పుడు మీ వైపే చూచుచున్నాము తండ్రి. మీ యొద్ద నుండే ప్రభువా యేసయ్య, ప్రభువా పలుకుబడిన మాటలు తండ్రి, ప్రభువా యేసయ్య మేము ఎదురు చూచుచున్నాం. నిత్య జీవపు మాటలు ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. ప్రభా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ ప్రభా, పలుకబడిన మాట వలన జీవించునని ప్రభా వాక్యము చెప్పుచుంటుండగా ప్రభువా యేసే మమ్మల్ని జీవింపచేసే ప్రభువా యేసే ఆ నిత్య జీవపు మాటల కోసం ప్రభా ఇక్కడ మేము సమావేశమై ఉన్నాము తండ్రి. ప్రభువా, నీవే మాట్లాడమని కోరుచున్నాం ప్రభా. యేసయ్య మా గొప్ప దేవుడా, నన్ను మీ బోరగా వాడుకొని ప్రభా, మీ ఆలోచనలే ప్రభా నేను వ్యక్తపరచున్నట్లు మా గొప్ప దేవుడా కూడి వచ్చిన మా అందరిని ఉద్దేశించి మాట్లాడమని కోరుకుంటూ, మా జీవితాలను మార్చమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్యనామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి పునరుద్ధాన దినమందు మరి దేవుని సన్నిధానంలో మనం సమావేశమై ఉన్నాము. మరి మన దేవుడు, మన ప్రభు మరొక్కసారి ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని గణపరచడానికి దేవుడు కృప చూపించున్నాడు. మరి మరొక్కసారి ఆయన నిత్య జీవపు మాటలు వినటానికి దేవుడు అవకాశం ఇచ్చున్నాడు. ఇటువంటి కృపను బట్టి మరి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయమున మరి రిడెంప్షన్ ఈజ్ నాట్ ఆఫ్టర్ థాట్. విమోచన అనేది మరి సృష్టి తర్వాత వచ్చిన ఆలోచన కాదు అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. రిడెంప్షన్ ఈజ్ నాట్ ఆఫ్టర్ థాట్. విమోచన అనేది సృష్టి తర్వాత వచ్చిన ఆలోచన కాదు. కొన్ని సంగతులు గడిచిన బుధవారం మరి పంచుకున్నాను. మరి బుధవారం చాలా తక్కువ మంది, వాతావరణం కారణంగా చాలా తక్కువ మంది వచ్చారు. మరి బుధవారం చెప్పిన సంగతులతో పాటు మరికొన్ని సంగతులు మరి ఈ ఉదయకాలంలో పంచుకోవాలని మరి ఆలోచన కలిగి ఉన్నాను. దేవుడే సహాయం చేయనుగాక. ఆమేన్. మనం క్రొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే ఈ ఫీడ్బ్యాక్ తగ్గించేయండి, సౌండ్ తగ్గిస్తాం, ఫీడ్బ్యాక్ తగ్గించేసి. మనం క్రొత్త నిబంధన మనం గమనించినట్లు ఈ స్పీకర్స్ కొంచెం పెంచవచ్చు. క్రొత్త నిబంధన మరి గమనించినట్లయితే 4 సువార్తలను మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు మరి వేరు అపోస్తులు రాశారు. మత్తయి సువార్త రాసింది అపోస్తుడైన మత్తయి, మార్కు సువార్త రాసింది అపోస్తుడైన మార్కు, లూకా సువార్త రాసింది అపోస్తుడైన లూకా, యోహాను సువార్త రాసింది అపోస్తుడైన యోహాను రాయటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఈ సువార్తల ద్వారా నలుగురు యేసుక్రీస్తుని మనకి చూపించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వీరు నలుగురు 4 రకాల అభిషేకాలు కలిగి ఉన్నారు. ఒకే రకమైన అభిషేకాన్ని నలుగురు కలిగి ఉండలేదు, కానీ వేరు అభిషేకాలు వారు కలిగి ఉన్నారు. మత్తయ్య ఎటువంటి అభిషేకాన్ని కలిగి ఉన్నాడంటే సింహపు వంటి అభిషేకము కలిగి ఉన్నాడు. మార్కు మరి ఎద్దు వంటి అభిషేకాన్ని కలిగి ఉన్నాడు. లోక మనుష్యుని ముఖం వంటి అభిషేకాన్ని కలిగి ఉన్నాడు. యోహాను మరి పక్షిరాజు వంటి అభిషేకాన్ని కలిగి ఉన్నాడు. కనుక వారి మీద ఉండిన అభిషేకంతో మరి వారు యేసుక్రీస్తుని మనకి చూపించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటిగా మనం మత్తయి దగ్గరికి వద్దాము. మత్తయి ఆయన ఏ అభిషేకాన్ని కలిగి ఉన్నాడు? సింహపు వంటి
అభిషేకం, సింహపు అభిషేకాన్ని కలిగి ఉన్నాడు. ఆ సింహపు అభిషేకంతో యేసుక్రీస్తుని ఏ విధంగా మనకి చూపిస్తా ఉన్నాడంటే ఒక రాజుగా చూపించడం మనం చూడగలుగుతా ఉండేనాము. రాజుగా చూపించడానికి మరి జ్ఞానుల గురించి ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు. ఇదిగో తూర్పు దేశం నుండి 3 జ్ఞానులు వచ్చారు. వారు ఏ విధంగా మరి ఈ యెరూషలేం పట్టణం వచ్చారు అంటే వారు నక్షత్ర శాస్త్రం వారు అధ్యయనం చేసేవారు. వారికి నక్షత్రాలలో ఒక సూచన కనిపించింది. 3 నక్షత్రాలు కలిపి ఒక కూటముగా ఏర్పడి అది మరి ఒక సూచనగా వారికి కనిపించింది. అది దేనికి సూచన అంటే ఇదిగో యూదుల మధ్యన యూదుల రాజు జన్మించాడని సూచనగా ఉన్నదని వారు గుర్తించారు. ఆ యొక్క నక్షత్రాల కూటముని వెంబడించుకుంటా మరి నగరాలు దాటుకుంటా వచ్చారు, పట్టణాలు దాటుకుంటా వచ్చారు, దేశాలు దాటుకుంటా యెరూషలేముకు వచ్చారు, ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు, యెరూషలేం పట్టణానికి వచ్చారు. ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని హేరోదు మహారాజుని అడగటం మనం చూడగలుగుతూ ఉన్నాం. హేరోదు రాజు వెంటనే మరి కంగారు పడిపోయి మత పెద్దలను పిలిపించేశాడు. నేను యూదుల రాజుగా ఉంటుండగా యూదుల రాజుగా పుట్టిన వ్యక్తి గురించి అడుగుతా ఉన్నాడేంటి అని కంగారు పడిపోయి భౌతికంగా ఆలోచన చేసేసి మరి మత పెద్దలను పిలిపించాడు. ఇదిగో మన పరిశుద్ధ గ్రంథాలలో మరి ఎక్కడైనా మరి యూదుల రాజుగా వ్యక్తి పుడతాడని ఎక్కడైనా ప్రవచనం ఉందా అని వారిని అడిగినప్పుడు వారు వాక్యలేఖనాలన్నీ మరి వారు సెర్చ్ చేసి అవును ప్రభువా, ఒక ప్రవచనం ఉన్నది, యూదుల రాజుగా పుట్టే వ్యక్తి అదిగో బెత్లెహేములో మరి పుడతాడని ప్రవచించబడింది, మరి ఆయన నజరేతు వాడని పిలువబడతాడని ప్రవచించబడింది అని చెప్పినప్పుడు హేరోదు మహారాజు మరి కపటోపాయంతో ఇదిగో ఆ బెత్లెహేం ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ మీరు యూదుల రాజుని కనుగొంటారు, ఆయన కనుగొనినప్పుడు ఆ సమాచారాన్ని నాకు ఇవ్వండి అని కపటోపాయంతో, నిజానికి దర్శించాలని కాదు కానీ ఆ యూదుల రాజుగా పుట్టిన ఆ వ్యక్తిని చంపటానికి హేరోదు మహారాజు ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ఆ జ్ఞానులు యూదుల రాజుగా పుట్టిన వ్యక్తి ఎక్కడా అని అడగటాన్ని గురించి ఇక్కడ మత్తయి ప్రస్తావించడం మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన రాజు అయి ఉన్నాడు అని చూపించడానికి ఆయన మత్తయి అబ్రహాం యొక్క వంశావళిని రాయటం మనం చూడగలుగుతా ఉన్నాం. అబ్రహాంకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకుకి యాకోబు పుట్టాడు, యాకోబుకి మూడో సంతానంగా యోధా పుట్టాడు, యోధాలో నుండి దావీదు వచ్చాడు, దావీదు వంశావళిలో నుండి యేసుక్రీస్తు పుట్టాడు అని చూపిస్తా ఉండేనాడు. ఇదిగో దావీదు రాజు అయి ఉన్నాడు, ఆ దావీదు యొక్క వంశావళిలో నుండి రాజు కుమారుడిగా మరి రాజుగా యేసుక్రీస్తు జన్మించున్నాడు అని మత్తయి ఆయన కలిగిన సింహపు అభిషేకంతో యేసుక్రీస్తుని ఒక రాజుగా చూపించడం మనం చూడగలుగుతా ఉండేనాము. తర్వాత మార్కు దగ్గరకు వచ్చేప్పటికి మార్కు ఏ అభిషేకం కలిగి ఉన్నాడు? ఎద్దు వంటి అభిషేకం కలిగి ఉన్నాడు. ఈ ఎద్దు ఎటువంటి జీవై ఉన్నది? అది శ్రమించే జీవై ఉన్నది, భారం మోసే జీవై ఉన్నది. అటువంటి అభిషేకం కలిగిన మార్కు యేసుక్రీస్తుని ఏ విధంగా చూపిస్తా ఉన్నాడు అంటే ఒక సేవకుడిగా చూపిస్తా ఉన్నాడు, ప్రజల నిమిత్తం శ్రమ పడేవాడిగా చూపిస్తా ఉన్నాడు, ప్రజల నిమిత్తం కష్టమును చేయువాడిగా చూపిస్తా ఉండేనాడు. ఆయన ఉదయాన్నే లేవటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, భారముతో ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ నిమిత్తం ప్రార్థన చేయటం గురించి మాట్లాడుతూ ఉండినాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె 12 సంవత్సరముల నుండి ఆ వ్యాధితో బాధపడుతుంటుండగా ఆమె నిమిత్తం ఈయన బలహీనుడవటం గురించి మాట్లాడుతూ ఉండినాడు. ఆయన ఇజ్రాయెల్ దేశములో ఉండిన ప్రతి నగరానికి వెళ్తా ఉన్నాడు, ప్రతి ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు, ప్రతి గ్రామానికి వెళ్తా ఉన్నాడు, రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాడు. ప్రతి గ్రామానికి వెళ్ళి మరి ఒక వ్యవసాయకుడు ఏ విధంగా పొలం దున్ని మరి విత్తనాలు నాటుతాడో అదే విధంగా సువార్త యొక్క విత్తనాలు శ్రమించి నాటుచున్నట్లుగా మనకు చూపిస్తూ ఉండేనాడు. ఒక సేవకుడిగా చూపిస్తూ ఉన్నాడు, శ్రమపడువాడిగా, కష్టపడువాడిగా మరి మార్కు మరి మనకి యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉండేనాడు. లోకా దగ్గరికి వచ్చేపాటికి లోక ఎటువంటి అభిషేకాన్ని కలిగి ఉన్నాడు? మనుష్యముఖం వంటి అభిషేకాన్ని కలిగి ఉన్నాడు. మనుష్యముఖం అది దేనిని సూచిస్తా ఉన్నది?
జ్ఞానాన్ని సూచిస్తూ ఉన్నది. కనుక ఆ అభిషేకంతో యేసుక్రీస్తు వారిని ఏ విధంగా చూపిస్తా ఉన్నాడు? మనుష్య కుమారుడిగా చూపిస్తా ఉన్నాడు. వాక్య లేఖనాలు తెరుచు వ్యక్తిగా చూపిస్తా ఉన్నాడు. మనకి ప్రత్యక్షత ఇచ్చువానిగా, మనకి బయలుపాటు ఇచ్చే వ్యక్తిగా మరి లోక చూపించడం మనం చూడగలుగుతా ఉండినాము. మరి ఈ ముగింపు కాలంలో మనుష్య కుమారుడు బయలుపరచబడుట గురించి లోక సువార్తలో ప్రస్తావించడం మనం చూడగలుగుతా ఉండినాము. ఇక ఆఖరిగా యోహాను ఏ అభిషేకం కలిగి ఉన్నాడు? పక్షిరాజు అభిషేకం కలిగి ఉన్నాడు. మొదటి 3 అభిషేకాలు మనం గమనించినట్లయితే సింహపు అభిషేకము, మరియు ఎద్దు వంటి అభిషేకము, మనుష్యముఖు వంటి అభిషేకం. ఈ మొదటి 3 అభిషేకాలు 3 జీవుల్ని ప్రతిబింబిస్తా ఉన్నది. సింహము, మరియు ఎద్దు, మనుష్యుడు. ఈ 3 జీవులు భూ సంబంధమైన జీవులై ఉన్నాయి. కానీ ఈ 4వ జీవి పక్షిరాజు మాత్రము ఇది భూ సంబంధమైన జీవి కాదు. అది ఉన్నత స్థలాలలో ఎగిరే ఒక పక్షి అయి ఉన్నది. ఆకాశంలో ఉన్నత స్థలాలలో ఒక మరి ఎగిరే పక్షి అయి ఉన్నది. సుదూరమున ఉండిన వేటను చూడగలిగే జీవి అయి ఉన్నది. అటువంటి అభిషేకం కలిగిన యోహాను యేసుక్రీస్తుని గురించి మాట్లాడేటప్పుడు ఆయన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఒకసారి గమనించండి. యేసుక్రీస్తు జననం గురించి మత్తయ్య మాట్లాడాడు, మార్కు మాట్లాడాడు, లోకా మాట్లాడాడు. వాళ్ళు ముగ్గురు మాట్లాడేటప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారంటే గాబ్రియల్ దగ్గరికి తీసుకువెళ్ళారు. ఇదిగో గాబ్రియల్ని కన్యకైన మరియ దర్శించింది. దయాప్రాప్తురాల నీకు శుభములు, నీవు గర్భం దాలుస్తావు, కుమార్ని కంటావు అని వారు గాబ్రియేలు దర్శించడం దగ్గరికి తీసుకువెళ్తా ఉన్నారు యేసుక్రీస్తు యొక్క జననం గురించి మాట్లాడటానికి. కానీ యోహాను యేసుక్రీస్తుని గురించి మాట్లాడటానికి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో ఒకసారి గమనించండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. అక్కడ జగత్ పునాది వేయబడటానికి మునుపుండిన కాలానికి మనల్ని యోహాను తీసుకువెళ్ళటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఎప్పుడైతే మరి దేవుడు ఆత్మగా ఉన్నాడో అక్కడికి తీసుకువెళ్తా ఉన్నాడు. ఆత్మగా ఉండిన అదే దేవుడు వాక్యముగా మార్చబడ్డాడు. వాక్యముగా మార్చబడిన దేవుడు సమస్త సృష్టిని సృజించి ఉన్నాడు. సమస్త సృష్టి ఆయన వలన, ఆయన నోటి మాట వలన సృజించబడింది. ఆయన వలన సృజించబడింది ఏదీ లేదు అని చెప్తా ఉండినాడు. అటువంటి సమయానికి మనల్ని తీసుకువెళ్ళి ఆ వాక్యముగా ఉండిన దేవుడే మన మధ్యన శరీరధారిగా జన్మించి ఉన్నాడు. ఆయన ఒకనాడు వాక్యముగా ఉన్నాడు. ఎప్పుడు? జగత్ పునాది వేయబడటానికి మునుపు దగ్గరికి తీసుకువెళ్ళిపోతా ఉన్నాడు. అక్కడికి తీసుకెళ్ళి ఒకనాడు ఆయన వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యముగా ఉండిన ఆయనే మన మధ్యకి ఇప్పుడు శరీరధారిగా జన్మించి ఉన్నాడని చెప్పడం ఇక్కడ మనం చూడగలుగుతా ఉండినాం. కనుక పక్షిరాజు అభిషేకంతో ఈ యోహాను సువార్తను మరి యోహాను రాసి ఉన్నాడు. ఇది మత్తయి సువార్త వలె లేదు, మార్కు సువార్త వలె లేదు, లోక సువార్త వలె లేదు. కానీ ఇది చాలా లోతైన కార్యములతో మరి నిండి ఉండిన ఒక సువార్తగా యోహాను సువార్త ఉన్నది. అయితే దాంట్లో ఎన్నో మర్మములు ఉన్నాయి. కానీ అవన్నీ మరి మునుపు సంఘ కాలాలలో బయలుపరచబడలేదు. యోహాను ఏ అభిషేకం అయితే కలిగి ఉన్నాడో అదే అభిషేకం కలిగిన వర్తమానికుడు మరలా మరి రంగం మీదకి వచ్చేంత వరకు ఏ అభిషేకంతో రాశాడో అదే అభిషేకం కలిగిన వర్తమానికుడు వచ్చేంత వరకు ఈ లోతైన సంగతుల గురించిన మర్మములు సంఘానికి బయలుపరచబడలేదు. ఈ 7వ కాలంలో వచ్చిన వర్తమానికుడు ఏ అభిషేకాన్ని కలిగి ఉన్నాడు? పక్షిరాజు అభిషేకాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మునుపుండిన సంఘ కాలాలలో మరి పక్షిరాజు అభిషేకాన్ని మరి వర్తమానికులు కలిగి ఉండలేదు. మొదటి సంఘ కాలంలో పౌలు గారు ఆయన సింహపు అభిషేకాన్ని కలిగి ఉన్నాడు. ఆయన అపోస్తులుడై ఉన్నాడు, ప్రవక్త అయి ఉన్నాడు. ఆయనకి సమస్త సంగతులు తెలుసు. కానీ అన్ని సంగతులు మాట్లాడటానికి దేవుడు ఆ కాలంలో అనుమతి ఇవ్వలేదు. పౌలు గారు ఈ కాలపు వర్తమానికుడు వలె 6వ పరిమాణానికి కొనుక్కోబడ్డాడు. పరలోక సంగతులను చూశాడు. కానీ మరి
అన్నీ మాట్లాడటానికి, ఆ సంఘకాలాన్ని బట్టి అన్నీ మాట్లాడటానికి అనుమతి ఇవ్వబడలేదు. కొన్ని సంగతులు చెప్పకుండా తెలిసినా కానీ నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకంటే ఆ సంఘకాలంలో బయలుపరచబడే కార్యాలు కాదు. దేవుడు సమస్త సంగతులు, సమస్త మర్మాలు విప్పటానికి ఒక ప్రత్యేకమైన కాలాన్ని దేవుడు నిర్ణయించున్నాడు. కనుక పౌలుకి అన్ని సంగతులు మాట్లాడటానికి అనుమతి ఇవ్వబడలేదు. తర్వాత వచ్చిన వర్తమానికులను గమనించండి. రెండో సంఘకాలంలో కానీ, మూడో సంఘకాలం కానీ, 4వ సంఘకాలం, 5వ సంఘకాలం, 6వ సంఘకాలం వీరు ప్రవక్త పరిచర్యను కలిగి లేరు. వీరు సంఘ సంస్కర్తలు అయి ఉన్నారు. కనుక పరిపూర్ణమైన వాక్యము వారి దగ్గరికి రాదు, పరిపూర్ణమైన బయలుపాటు వారి దగ్గరికి రాదు. మరలా ప్రవక్త పరిచర్య కలిగి ఉన్న, మరలా యోహాను ఏ అభిషేకం అయితే కలిగి ఉన్నాడో అదే అభిషేకం కలిగి ఉండిన ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారు పక్షిరాజు అభిషేకాన్ని కలిగి ఉండి మరి మర్మంగా రాయబడిన సంగతులన్నీ మనకి తేటగా మరి ఆ ప్రత్యక్షతనివ్వటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ యోహాను ఆది యొద్దకు తీసుకువెళ్తా ఉన్నాడు. మోషే గారు కూడా ఆది యందు అని ఆది కాండంలో ప్రస్తావించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆది కాండం రాసినప్పుడు మోషే గారు మొదట 5 పుస్తకాలు రాశాడని మనకు తెలుసు. ప్రవక్త అయిన మోషే ఆయన ఆది కాండంలో ఆది గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆది గురించి మాట్లాడేటప్పుడు ఏ సంగతులు ఎక్కడి నుంచి ప్రారంభిస్తూ ఉన్నాడంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని, భూమి ఆకాశం సృజించబడే సమయం దగ్గర నుండి మోషే మాట్లాడుతూ ఉన్నాడు. భూమి ఆకాశం సృజించబడిన కాలం దగ్గర నుంచి ప్రారంభించాడు. అది ఆయనకి ఆదిగా కనిపించబడింది, ప్రారంభంగా కనిపించబడింది. కానీ యోహాను పక్షిరాజు అభిషేకం కలిగిన వాడిగా మోషే చూసిన కార్యం కంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతా ఉండేనాడు. భూమి ఆకాశము సృజించబడిన కాలము కంటే ముందుకు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తా ఉండినాడు? భూమి ఆకాశము దేవుని యొక్క నోటి మాట ద్వారా సృజించబడింది. అసలు ఆ నోటి మాట కూడా ఇంకా వ్యక్తపరచబడని కాలానికి యోహాను వెళ్ళిపోతా ఉండినాడు. ఇంకా దేవుడు మరి ఆ మాట వ్యక్తపరచకుండా ఎన్నో ఆయన ప్రణాళికలు ఆయన హృదయంలోనే ఒక ఆలోచనగా ఉండిన సమయానికి మనల్ని తీసుకువెళ్ళటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ వాక్యము ఆది యందు వాక్యము ఉండేది. ఆ వాక్యము ఇప్పుడు నాలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. నాలో ఉండినంతసేపు వాటిని ఆలోచనలుగా పిలుస్తాను. ఎప్పుడైతే నా ఆలోచనని నేను వ్యక్తపరచడం మొదలుపెట్టానో, మాట్లాడటం మొదలుపెట్టానో, అది నా మాటగా పిలువబడుతుంది, అది నా వాక్యముగా పిలువబడుతుంది. ఆది యందు వాక్యం ఉండెను అని యోహాను చెప్తుంటే, ఈ కాలపు ప్రవక్త యోహాను ఏ ఉద్దేశంతో రాస్తున్నాడో మనకి వివరణిస్తూ ఉండినాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం ఎవరిదో ఒక వ్యక్తపరచబడిన ఆలోచన అయి ఉన్నది. అది మన ఎలోహిం దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది అని ఈ కాలపు వర్తమానికుడు మనకి చూపించడం మనం చూడగలుగుతూ ఉండేది. మన దేవుడు ఆయన భూమి పునాదులు స్థాపింపబడటానికి మునుపు, సృష్టి సృజించడానికి ప్రారంభించడానికి మునుపు ఆయన ఆత్మ ఓటగా ఉన్నాడు, స్వయం భౌడుగా ఉన్నాడు, స్వయం ఉనికి కలిగిన దేవుడిగా ఉండి ఉన్నాడు. ఆయన్ని ఎవరు సృజించలేదు. ఆయన వసించుచున్న దేవుడిగా ఉండినాడు. ఆయన వసించుచున్న దేవుడిగా ఉండి ఆయన హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో తలంపులు ఉన్నాయి. అప్పటికి ఇంకా దేవదూతావళి కూడా సృజించబడలేదు. అప్పటికింకా ఆయన దేవుడు అని పిలవబడటానికి కూడా అవకాశం లేదు. దేవుడని ఎప్పుడు పిలవగలుగుతాము అంటే, ఎవరైనా ఆయనను ఆరాధించేవారు ఉంటే అప్పుడు దేవుడిగా పిలువబడతాం. ఆరాధించడానికి ఇంకా దేవదూతావళి కూడా అప్పటికి ఇంకా సృజించబడలేదు. కనుక ఆయన ఒక ఆత్మ ఓటగా ఉండి ఉన్నాడు. అక్కడికి తీసుకువెళ్తా ఉండినాడు. ఆయన హృదయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో మరి ప్రణాళికలు కలిగి ఉండటం మనం చూడగలుగుతాం. నేను ఆ సమయంలో మరి కాలం అనేది కూడా లేదు, నిన్న అనేది లేదు, నేడు మరి రేపు అనేది లేదు. అంత ప్రస్తుత కాలంలోనే ఉన్నది. కాలము లేని సమయం అది. కనుక ఆ సమయంలో
దేవుడు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. అయితే దేవుడు ఏమేమి ఆలోచనలు కలిగి ఉన్నాడో పరిశుద్ధ గ్రంథం మరి ఆ ఆలోచనలన్నీ ప్రస్తావించడం లేదు. దేవుడు ఈ ఆలోచన కలిగి ఉన్నాడు, ఈ ఆలోచన కలిగి ఉన్నాడు, ఈ ఆలోచన కలిగి ఉన్నాడు, ఈ ఆలోచన కలిగి ఉన్నాడని ఒక్కొక్కటిగా ప్రస్తావించలేదు. కానీ ఆయన ఆలోచన అన్నింటిలో ఒక ఆలోచన గురించి రాయబడి ఉన్నది. జగత్ పునాది వేయబడటానికి మునుపు మన దేవుడు ఆత్మ ఓటగా ఉండినప్పుడు ఆయన కలిగి ఉండిన ప్రాముఖ్యమైన ఆలోచన ఏమిటి అంటే, ఆయన హృదయంలో ఒక గొర్రెపిల్ల ఉన్నది. ఆ గొర్రెపిల్ల ఆయన ఆలోచనలో వధించబడింది. ఇక్కడ గొర్రెపిల్ల దేనిని సూచిస్తా ఉన్నది? గొర్రెపిల్ల వధించబడుట దేనిని సూచిస్తా ఉన్నది? అది విమోచనను సూచిస్తా ఉన్నది. విమోచన అనేది మరి తర్వాత వచ్చిన ఆలోచన కాదది. విమోచన అనేది మరి సృష్టించబడటం ప్రారంభించడానికి మునిపే దేవుని ఆలోచనలో మరి భాగమై ఉన్నది. మరి అనుకుంటారు, ఈ లోకంలో అనేక మంది ఈ విధంగా అనుకుంటారు, దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు, మరి భూమి ఆకాశాలను సృజించాడు, ఆకాశ నక్షత్రాలను సృజించాడు, మరి ఎగిరే పక్షులను భూజంతువులను సృజించాడు, మరి ఫైనల్గా అక్కడ ఏదేను అనే ఒక తోటను వేశాడు, అందులో మరి నరులను సృజించి వారిని పరిపాలకులుగా పెట్టాడు, వారికి వాక్యం ఇచ్చాడు. అయితే ఆ వాక్యానికి అవ్వాదాములు కొంతకాలం విధేయులుగా ఉండినప్పటికీ కొంతకాలం తరువాత సాతాను యొక్క కుయుక్తి ద్వారా వారు మోసగించబడ్డారు, ఆ వాక్యాన్ని విడిచిపెట్టారు, ఆ వాక్యం పట్ల సందేహం వ్యక్తం చేశారు, వారు పాపంలో పడిపోయారు, మరి సాతాను యొక్క మాటలను చేర్చుకుని ఉన్నారు. కనుక దేవుడు డ్యామేజ్ని కంట్రోల్ చేయటానికి గాను విమోచన ప్రణాళికను తీసుకువచ్చాడనే భావనలో ఉంటారు. కానీ దేవుడు అసలు మానవులను సృజించడానికి మునిపే అపవాదిగా ఉండిన, కెరూబుగా ఉండిన లూసిఫర్ను సృజించడానికి మునిపే దేవుడు గొర్రెపిల్లను గురించి ఆలోచన చేశాడు. గొర్రెపిల్ల వధించబడుటను గురించిన ఆలోచన కలిగి ఉన్నాడు. గొర్రెపిల్ల జీవగ్రంథం ఆయన ఆలోచనలో ఉన్నది. ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేర్లను రాసి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడటం మనం చూడగలుగుతా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట ఉన్నది. మనం జగత్ పునాది వేయబడటానికి మునిపే క్రీస్తులో స్వాస్థ్యముగా మనం ఎన్నిక చేయబడిన వారమై ఉన్నాం. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో స్వాస్థ్యముగా మనం ఎన్నిక చేయబడ్డాము. జగత్ పునాది వేయబడటానికి మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. మనం ఏ విధంగా ఉండబోతున్నాము, ఏ విధంగా జీవించబోతున్నాము, ఏ విధంగా కనబడబోతున్నామో సమస్త సంగతులు మన గురించి ఆయన ఎరిగి ఉన్నాడు. మనం క్రీస్తులో స్వాస్థ్యముగా జగత్ పునాది వేయబడటానికి మునిపే మనం నిర్ణయించబడిన వారమై ఉన్నాము. జగత్ పునాది వేయబడటానికి మునిపే మనం దేవునిలో ఆలోచనలమై ఉన్నాం. ఆయన ఆలోచనలో భాగమై ఉన్నాం. ఆయనలో మరి కణములై ఉన్నాం. హల్లెలూయా. ఆయన వెన్నులో ఉండిన కణములమై ఉన్నాం. భౌతికమైన తండ్రిలో మనం జన్మించడానికి మునుపు మన భౌతికమైన తండ్రిలో కణములముగా ఎవరికి వారు ఏ విధంగా ఉన్నాము. నేను జన్మించడానికి మునుపు, మీరు జన్మించడానికి మునుపు నేను నా తండ్రి యొక్క వెన్నులో కణముగా ఉన్నాను. మీరు మీ తండ్రి యొక్క వెన్నులో ఏ విధంగా కణములుగా ఉన్నామో ఈ లోకానికి రావటానికి మునుపు మన దేవుని యొక్క వెన్నులో మనం కణములమై ఉన్నాము. హల్లెలూయా. ఈ భౌతికమైన ఈ శరీరం తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా సృజించబడింది. తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా ఈ భౌతికమైన శరీరం నిర్మించబడింది. నిర్మించబడటానికి మునుపు ఇది ఒక కణంగా ఉంది. ఆ కణం ఎక్కడున్నదంటే మరి మీ తల్లిదండ్రులే మీ తండ్రి యొక్క వెన్నులో కణములుగా ఉన్నాయి. మరి దేవునిలో ఉన్నది ఏంటి అంటే ఈ శరీరంలో లోపల ఒక అంతరాత్మ ఉన్నది, అంతరంగం ఉన్నది, సోల్ ఉన్నది. ఆ సోల్ని థియోఫనీ అంటా ఉన్నాడు ప్రవక్త. థియోఫనీ వేరు, థియోఫనీ శరీరం వేరండి. థియోఫనీ శరీరాన్ని ధరించుకుంటుంది. థియోఫనీ ఏమో మన అంతరంగము, థియోఫనీ శరీరం ఏమో వాక్య శరీరం. థియోఫనీ వేరు, థియోఫనీ శరీరం వేరు.
ప్రవక్త ఈ అంతరంగాన్ని థియోఫనీ అంటా ఉన్నాడు. ఎందుకంటే ఇది పలుకబడిన వాక్యము ద్వారా సృజించబడింది. ఈ శరీరం అయితే తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా నిర్మించబడింది, కానీ అంతరంగము మాత్రము అది దేవునిలో భాగమై ఉన్నది. దేవుడు నిత్యత్వానికి సంబంధించిన వాడై ఉన్నాడు. ఈ అంతరంగం ఆ నిత్యత్వానికి సంబంధించినదై ఉన్నది. ఆయన దేవుని యొక్క వెలుగులో నుండి వచ్చినదిగా ఉన్నది. కనుక ఇప్పుడు భౌతికమైన నా తండ్రి నుండి నేను వచ్చినప్పుడు ఆయనలో నుండి కొన్ని గుణలక్షణాలను నేను పొందుకుంటాను. ఆయన వంటి రంగు నాకు రావచ్చు, ఆయన వంటి రూపం నాకు రావచ్చు, ఆయనకుండిన ఇష్టాలు రావచ్చు, ఆయన మాట్లాడినట్లు నేను మాట్లాడవచ్చు, ఆయన ప్రవర్తించినట్లు నేను ప్రవర్తించవచ్చు. అన్నీ నాకే రావాలని లేదు. నా తోడ పుట్టిన వారికి కూడా కొన్ని గుణ లక్షణాలు, వారికి కొన్ని గుణ లక్షణాలు, నాకు కొన్ని గుణ లక్షణాలు రావచ్చు. అదే విధంగా మనం దేవుని నుండి వచ్చినప్పుడు దేవుని నుండి కూడా కొన్ని గుణలక్షణాలను మనం పొందుకొనుచున్న వారముగా ఉండినాము. హల్లెలూయా. పాత నిబంధనలో మనం గమనించినట్లయితే అబ్రహాం కొన్ని గుణ లక్షణాలను వ్యక్తపరిచాడు, దేవునికి సంబంధించిన గుణ లక్షణాలు. ఇస్సాకు కొన్ని గుణ లక్షణాలను వ్యక్తపరిచాడు, యాకోబు కొన్ని గుణ లక్షణాలను వ్యక్తపరిచాడు, మోషే కొన్ని గుణ లక్షణాలను వ్యక్తపరిచాడు, యోసేపు కొన్ని గుణ లక్షణాలను వ్యక్తపరిచాడు, ప్రవక్తలు ఏలియా, ఎలీషా కొన్ని గుణ లక్షణాలను వ్యక్తపరిచారు. నేను కొన్ని గుణ లక్షణాలు, మీరు కొన్ని గుణ లక్షణాలను వ్యక్తపరచు వారిగా ఉండినారు. ఎందుకంటే మనం దేవుని యొద్ద నుండి వచ్చిన వారమై ఉన్నాము. ఆయన వెన్నులో నుండి వచ్చిన కణములు అయి ఉన్నాము. సహజంగా భౌతికంగా ఏ విధంగా మన తల్లిదండ్రుల యొక్క గుణలక్షణాలను మనం మరి సంక్రమించుకుంటామో, మన థియోఫనీ దేవుని యొద్ద నుండి వచ్చింది కాబట్టి ఆ వైఖరిని మనం ప్రదర్శించు వారమై ఉన్నాము. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ దగ్గరకు వచ్చేపాటికి ఆయనలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత దాగి ఉన్నది. ఆయన సమస్తమైన గుణలక్షణాలను, దైవత్వంలో ఉండిన సమస్త గుణలక్షణాలను వ్యక్తపరిచిన వాడై ఉన్నాడు. ఆయనే మన విమోచకుడై ఉన్నాడు, ఆయనే మన రక్షకుడై ఉన్నాడు, ఆయనే మన సమీప బంధువుడై ఉన్నాడు, ఆయనే మన రక్త సంబంధి అయి ఉన్నాడు. మరి పాత నిబంధనలో ఏ గుణలక్షణాలైతే మరి దైవత్వం వ్యక్తపరిచిందో ఆ గుణలక్షణాలు కూడా యేసుక్రీస్తులో మనం చూడగలం. ఆయనే యెషద్దాయి అయి ఉన్నాడు, ఆయనే మరి రఫాగా ఉన్నాడు, ఆయనే నిస్సీగా ఉన్నాడు, ఆయనే రాహాగా ఉన్నాడు, ఆయనే షాలోంగా ఉన్నాడు, ఆయనే మరి సిద్కేలు దేవుడిగా ఉండినాడు, అడోనాయిగా ఉండినాడు. సమస్త విమోచన మరి ఆ యొక్క రెడెంప్టివ్ నేమ్స్, ఆ విమోచనకు సంబంధించిన ప్రతి మరి ఆ బిరుదు మరి యేసుక్రీస్తు మీద మనం ఆపాదించగలగటానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ప్రతి గుణలక్షణం, దైవత్వంలో ఉండిన సర్వ పరిపూర్ణత ఆయనలో దాగి ఉన్నది. దైవత్వంలో ఉండిన ప్రతి గుణలక్షణం ఆయనలో వ్యక్తపరచబడి ఉన్నది. మనమంతా కొంత భాగం మనం వ్యక్తపరిచాం. దైవత్వం సంబంధించిన గుణలక్షణాలను ప్రవక్తలు కొంత భాగాన్ని వ్యక్తపరిచారు. కానీ యేసుక్రీస్తు వచ్చే వాటికి ఆయన పరిపూర్ణమైన మరి దైవత్వానికి సంబంధించిన గుణలక్షణాలన్నీ ఆయనలో వ్యక్తపరచబడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మనకి మంచి ఉదాహరణ మనం చూడాలంటే పాత నిబంధనలో లేవి గురించి ఒక మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనంలో లేవి గురించిన ఒక మాట రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశములను ఇచ్చెను. అనగా మెల్కీసెదెకు అతనికి పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. దశములు పుచ్చుకునే లేవి యాజకుడు, ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీయుల దగ్గర 10 భాగాలు
తీసుకునేవాడు, అన్నిటిలో దశమ భాగాలు ఇచ్చేవాడు. లేవికి పుచ్చుకునేవాడిగా ఉన్నాడు లేవి. అటువంటి లేవి మెల్కీసెదెకుకి దశములు ఇచ్చెను అని రాయబడింది. ఏ విధంగా ఇచ్చాడు దశములు? లేవి మెల్కీసెదెకుని ఎన్నడూ కలుసుకోలేదు కదా. అబ్రహాము మెల్కీసెదెకుని కలుసుకున్నాడు. అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు మెల్కీసెదెకుకి. లేవి అప్పటికి ఇంకా జన్మించలేదు. ఆ లేవి ఎప్పుడు జన్మించాడంటే అబ్రహాంకి మొదట ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేలు పుట్టిన తర్వాత అబ్రహాం యొక్క శరీరం యొక్క మార్పు జరిగింది. ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకి మరి యాకోబు పుట్టాడు. యాకోబు యొక్క కుమారుడైన లేవి ఆ సమయంలో వచ్చాడు. ఇవేమి జరగటానికి మునిపే అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకున్నాడు. కానీ ఎలాగా లేవి మెల్కీసెదెకుకి దశములు ఇచ్చాడు అంటే, లేవి అబ్రహాము యొక్క గర్భంలో ఉన్నాడు, లేదంటే అబ్రహాము యొక్క వెన్నులో ఒక కణముగా ఉన్నాడు. అబ్రహాము ద్వారా లేవి దశములను చెల్లించెను అని రాయబడి ఉన్నది. కనుక అబ్రహాము ఏ విధంగా లేవిలో భాగమై ఉన్నాడో, లేవి యొక్క వెన్నులో ఉన్నాడో, మనము కూడా మన భౌతికమైన తల్లిదండ్రుల్లో భాగమై ఉన్నాము. మనం జన్మించడానికి, ఈ భూమి మీద జన్మించడానికి మునుపు మన తల్లిదండ్రుల యొక్క మరి తండ్రి యొక్క వెన్నులో భాగమై ఉన్నాము. అది శరీర సంబంధంగా. మన థియోఫనీ ఈ భూమి మీదకి రావటానికి మునుపు మనం దేవునిలో భాగమై ఉన్నాము. హల్లెలూయా. ఈ భౌతికమైన శరీరానికి ఒక ప్రారంభం ఉన్నది. నా శరీరానికి ప్రారంభం ఎక్కడంటే 1987 సంవత్సరం మార్చి 24. అది ఈ శరీరానికి ప్రారంభం. కానీ థియోఫనీకి ప్రారంభం ఎక్కడ ఉన్నది? నాలో ఉండిన ఈ అంతరాత్మకు, అంతరంగానికి, సోల్కి, థియోఫనీకి ప్రారంభం ఎక్కడ ఉన్నది? నా దేవుడు నిత్యత్వానికి సంబంధించిన వాడై ఉన్నాడు. నా థియోఫనీ ఆయనలో భాగమై ఉన్నది. దానికి ప్రారంభం లేదు. హల్లెలూయా. అదే విధంగా మీ థియోఫనీకి కూడా ప్రారంభం ఆయనలోనే అయి ఉన్నది. శరీరాలకి ప్రారంభం ఈ లోకంలో ఉండి ఉండొచ్చు. కనుక గమనించండి, ఈ సృష్టి సృజించడానికి మునుపు దేవుడు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు సమస్తము సృష్టి సృజించడానికి ప్రారంభం కావటానికి మునిపే దేవుని యొక్క ఆలోచనలో అవి సమాప్తమయ్యాయి. అదే విషయం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడతా ఉన్నది. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నాయి అని రాయబడింది. జగత్ పునాది వేయబడటానికి మునిపే దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క కార్యాలన్నీ ఆయన ఆలోచనలో సంపూర్తి అయ్యాయి, ముగించబడ్డాయి. కనుక జగత్ పునాది వేయబడటానికి మునిపే దేవునికి తెలుసు అబ్రహాము ఏ విధంగా ఉంటాడో దేవునికి తెలుసు, ఆదాము ఏ విధంగా ఉంటాడో తెలుసు, షేతు ఏ విధంగా ఉంటాడో తెలుసు, నోవాహు ఏ విధంగా ఉంటాడో తెలుసు, నేను ఏ విధంగా ఉంటానో తెలుసు, మీరు ఏ విధంగా ఉంటారో దేవునికి తెలుసు, మోషే ఏ విధంగా ఉంటాడో, ఎలీషా ఏ విధంగా ఉంటాడో, ఏలియా ఏ విధంగా ఉంటాడో, ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారన్ బ్రనహాం గారు ఏ విధంగా ఉంటారో ఆయనకి తెలుసు. ఏ పక్షి ఏ విధంగా ఉంటుందో తెలుసు, ఏ జంతువు ఏ విధంగా ఉంటుందో ఆయన తన ఆలోచనలోనే డిజైన్ చేసేసాడు. ఈ కాలపు వర్తమానికుడు చెప్తాను వినండి, మీరు స్త్రీగా పుట్టాలా పురుషుడిగా పుట్టాలా ఎన్నిక చేసుకునే అవకాశం మీకు లేదు, దేవుడే ఎన్నిక చేశాడు. మీరు నల్లగా పుట్టాలా తెల్లగా పుట్టాలా దేవుడే ఎన్నిక చేశాడు. ఎత్తుగా పుట్టాలా పొట్టిగా పుట్టాలా దేవుడే ఎన్నిక చేశాడు. సన్నగా ఉండాలా లావుగా ఉండాలా దేవుడే ఎన్నిక చేశాడు. మీ తల్లిదండ్రులు ఎవరు ఉండాలి దేవుడే ఎన్నిక చేశాడు. ఏ దేశంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ నగరంలో పుట్టాలి, ఏ కాలంలో పుట్టాలి, ఏ విధంగా మీరు వాక్య వైపు ఆకర్షించబడాలి, ఆ పరిస్థితులన్నీ, ఆ యొక్క సందర్భాలన్నీ, ఆ అనుభవాలన్నీ, మనం ఎదుర్కొంటున్న ప్రతి అనుభవాన్ని దేవుడే ముందుగా డిజైన్ చేసి పెట్టి ఉన్నాడు. ఏది యాదృష్టికం కాదు, కానీ సమస్తము దేవుడే
సమస్తము దేవుడే ఆయన మరి డిజైన్ చేసిన వాడిగా ఉండినాడు. ఆయన జంతువులను సృజించినప్పుడు ప్రతి జంతువు ఏ రూపంలో ఉండాలి, ఏనుగు ఏ రూపంలో ఉండాలి, చీమ ఏ రూపంలో ఉండాలి, పులి ఏ రూపంలో ఉండాలి, సింహం ఏ రూపంలో ఉండాలి, ప్రతి దానికి కావలసిన బలాన్ని ఇచ్చిన వాడు. దీనికి ఎంత బలం ఉండాలి, దీనికి ఎంత బలం ఉండాలి, దీనికి ఎంత బలం ఉండాలి. ప్రతి జంతువుకి జ్ఞానం ఇచ్చిన వాడు కూడా దేవుడే అయి ఉన్నాడు. ఈ జంతువుకి ఈ జ్ఞానం ఉండాలి, ఈ జంతువుకి ఈ జ్ఞానం ఉండాలి, ఈ జంతువుకి ఈ జీవి ఈ జ్ఞానం ఉండాలి అని సమస్తము దేవుడే ఇచ్చాడు. ఆఖరికి చీమకుండిన జ్ఞానాన్ని కూడా దేవుడే అనుగ్రహించున్నాడు. చీమల గురించి సొలొమోను మాట్లాడుతూ ఉంటున్నాడు. సోమరి చీమలను చూసి నేర్చుకో అంటూ ఉన్నాడు. అపారమైన జ్ఞానము కలిగిన అల్పమైన జీవిగా ఉన్నది చీమలు. అవి కలిసి పని చేస్తూ ఉంటాయి. వాటి యొక్క పుట్టను మనం చూసినట్లయితే ఒక పెద్ద నగరం మాదిరిగా ఉంటుంది. అయితే 1-2 చీమలు కలిసి పనిచేస్తే అటువంటి పెద్ద నగరం మరి ఏర్పడదు. కొన్ని లక్షల చీమలు కలిసి పనిచేస్తేనే కానీ ఆ చీమ పెద్ద పుట్ట ఒక నగరం మాదిరిగా ఒక స్వరంగంలో నుండి ఇంకో స్వరంగంలో నుండి ఇంకో స్వరంగంలోనికి వెళ్తూ ఉంటాయి. అటువంటి ఒక పుట్టను అవి మరి నిర్మించుకుంటాయి. లక్షల చీమలు కలిసి పనిచేస్తాయి. కొన్నేమో ఆహారాన్ని సమకూర్చే చీమలు ఉంటాయి, కొన్నేమో రక్షణగా ఉండే చీమలు ఉంటాయి, కొన్నేమో మరి ఆ పుట్టను నిర్మించే చీమలుగా ఉంటాయి. అన్ని సమకూడి ఒకటే టార్గెట్ కోసం పనిచేస్తూ ఉంటాయి. ఆ జ్ఞానాన్ని పెట్టిన వాడు కూడా దేవుడే అయి ఉన్నాడు. కనుక ప్రతి దాని వెనకాల, ప్రతి సృష్టి వెనకాల దేవుని జ్ఞానం దాగి ఉన్నది. ప్రతి కార్యము వెనకాల, ప్రతి సృష్టి కార్యము వెనకాల దేవుని మహిమ ఆ కార్యము వివరిస్తూ ఉండినది. అందుకే కీర్తనాకారుడు ఈ ప్రకృతిని గమనించి ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురము చేయుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నదని మరి కీర్తనాకారుడు 19వ కీర్తనలో చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆకాశము అది దేవుని మహిమను వివరించుచున్నది. ఆయన ఎటువంటి శక్తి కలిగిన వాడు, ఎటువంటి సామర్థ్యత కలిగిన వాడు, ఎటువంటి మహత్కార్యాలు చేయగలడు. ఆ నక్షత్రాలు మరి లెక్కలేనని నక్షత్రాలు, మరి ఒక్కో నక్షత్రానికి మధ్యన మరి ఎన్ని వందల కిలోమీటర్ల మరి ఆ డిస్టెన్స్ ఉన్నదో అవన్నీ గమనించినప్పుడు అది దేవుడు ఎటువంటి మరి శక్తి కలిగిన దేవుడు, ఎటువంటి సామర్థ్యత కలిగిన దేవుడు, ఎటువంటి ఉన్నతమైన దేవుడు, ఆయన మహిమను వివరించడం మనం చూడగలుగుతూ ఉండినాం. దేవుడు ప్రతిదీ సృజించినప్పుడు దాని వెనకాల కూడా ఒక నియమాన్ని పెడతా ఉండినాడు. ఏదో సృజించామన్నట్లు దేవుడు సృజించలేదు, కానీ ఒక్కొక్కటి ఒక్కో ఉద్దేశం కొరకు సృజించబడ్డాయి. ఆకాశ నక్షత్రములు, సూర్యుడు కానీ చంద్రుడు కానీ వీటన్నిటి వెనకాల దేవుడు ఒక ఉద్దేశాన్ని పెట్టాడు, ఒక నియమాన్ని పెట్టాడు. ఇవి మానవులకి ఉపయోగపడతాయి. దేని ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే రోజులు గుర్తించడానికి, సమయం గుర్తించడానికి, మాసములు గుర్తించడానికి, కాలము గుర్తించడానికి సూచనగా ఇవి పెట్టబడ్డాయని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది. ఆ సూచనను చూసే ముగ్గురు ఆ జ్ఞానులు ఈ నక్షత్రాలు సూచనలుగా మనకి ఇవ్వబడ్డాయి అని గుర్తించారు. ఆ నక్షత్ర శాస్త్రాలను అధ్యయనం చేశారు. ఆ 3 నక్షత్రాల కోటను కనిపించగానే ఇది రక్షకుడు పుట్టాడు, యూదుల రాజు పుట్టాడు అని వారు గ్రహించి ఆ నక్షత్రాల కోటని వెంబడించుకుంటా వచ్చారు. నగరాలు దాటుకొని వచ్చారు, దేశాలు దాటుకొని వచ్చారు, ప్రాంతాలను దాటుకొని వచ్చారు, కొండలను దాటుకొని వచ్చారు, వాగులను దాటుకొని ఆ యెరూషలేము పట్టణానికి వచ్చి యూదుల రాజుగా పుట్టిన వ్యక్తి ఎక్కడ, లోక రక్షకుడిగా పుట్టిన వ్యక్తి ఎక్కడ అని అడగటం మనం చూడగలుగుతూ ఉండేనాం. గమనించండి, మానవాళిని సృజించడానికి మునిపే నక్షత్రాలను దేవుడు సృజించాడు. ఆ నక్షత్రాలలో నక్షత్ర రాసులు ఉన్నాయి. ఆ నక్షత్ర రాసులను ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడంటే అది దేవుని యొక్క మొదటి పరిశుద్ధ గ్రంథమై ఉన్నది. నక్షత్ర రాసులు దేవుని యొక్క మొదటి పరిశుద్ధ గ్రంథమై ఉన్నది. హానోకు చేత నిర్మించబడిన పిరమిడ్ 2వ పరిశుద్ధ గ్రంథమై ఉన్నది. అక్షరార్థముగా ఇవ్వబడిన ఈ గ్రంథము 3వ పరిశుద్ధ గ్రంథమై ఉన్నది అని
ఈ కాలపు వర్తమానికుడు చెప్తా ఉన్నాడు. 3 పరిశుద్ధ గ్రంథాలు ఉండినప్పటికీ ఆ మూడిట్లో ఒకటే విమోచన ప్రణాళిక వ్యక్తపరచబడుతుంది. వేరు వేరు సంగతులు కాదు. మొదటి దాంట్లో ఏ సంగతులు అయితే బయలుపరచబడ్డాయో రెండో దాంట్లో అదే సంగతులు బయలుపరచబడ్డాయి. రెండో దాంట్లో ఏ సంగతులు అయితే బయలుపరచబడ్డాయో మూడో దాంట్లో కూడా అదే సంగతులు బయలుపరచబడతా ఉన్నాయి. ఒకటే విమోచన ప్రణాళిక, ఒకటే ప్రత్యక్షత మనం పొందుకుంటా ఉండినాం. మనం నక్షత్ర రాశులు మనం గమనించినట్లయితే మొదటి రాశి కన్యారాశి. కన్యారాశి దేనికి సూచనగా ఉన్నది? యేసుక్రీస్తు వారు కన్యక గర్భమున జన్మించనై ఉన్నాడు అనటానికి సూచనగా ఉన్నది. ఆఖరి రాశి సింహరాశి. సింహరాశి దేనికి సూచనగా ఉన్నది? రెండో రాకడలో మరి అదే యేసుక్రీస్తు వారు మరి యోధా గోత్రపు సింహముగా రానై ఉన్నాడు అనటానికి సూచనగా ఉన్నది. అంతేకాకుండా మనం రాసులో తులారాశి మనం చూడగలం. త్రాసు దాని యొక్క సింబల్. అది దేనికి సూచనగా ఉన్నది? కలువరి శిలువలో ఆయన తూకం వేయబడటం. పాత నిబంధనలో ప్రవక్త అయిన ఇర్మియాను మనం చూడగలుగుతా ఉన్నాం. నెబుకద్నెజరు బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు యెరూషలేమును దాడి చేయుచుంటుండగా ఇర్మియా అదే కాలంలో తన బంధువు దగ్గర ఒక భూభాగాన్ని కొంటా ఉన్నాడు. ఆ భూభాగాన్ని కొనేటప్పుడు వెల చెల్లించాలి. ప్రవక్త అయిన ఇర్మియా వెల చెల్లించాలి. ఈనాడంటే మనకి కరెన్సీ ఉన్నది, రూపాయలు ఉన్నాయి, డాలర్స్ ఉన్నాయి, యూరోస్ ఉన్నాయి, పౌండ్స్ ఉన్నాయి. కానీ ఆ కాలంలో అటువంటి కరెన్సీ ఏమీ లేవు. కనుక బంగారంతో కానీ వెండితో కానీ వారు కొనుక్కునేవారు, క్రయ విక్రయాలు చేసుకునేవాళ్ళు. ఆ క్రయ విక్రయాలు ఆ బంగారాన్ని ఆ వెండిని బొరువు రాళ్లతో తూకం వేసేవాళ్ళు. ఇదిగో ఇన్ని గ్రాములు నాకు వెండి కావాలి, ఇన్ని గ్రాములు మరి బంగారం కావాలి అని రేట్ ఫిక్స్ చేసుకునేవాడు. కనుక ప్రవక్త అయిన ఇర్మియా దేనితో కొంటా ఉన్నాడంటే వెండితో కొంటా ఉన్నాడు. ఒకవైపు ఏమో బరువు రాళ్ళు వేశారు, ఇంకోవైపు ఏమో వెండి నేస్తా ఉన్నాడు. అనుకున్నంత బరువు కలిగిన వెండి ఇచ్చినప్పుడు వాళ్ళు దస్తావేజు మీద సంతకాలు పెట్టుకుంటారు. అక్కడ ఏ విధంగా వెండి తూకం వేయబడిందో కలువరి శిలువలో కూడా యేసుక్రీస్తు వారు తూకం వేయబడ్డారు. ఏ విధంగా తూకం వేయబడ్డారు? మరి ఒకవైపు వాక్యము, ఒకవైపు ఆయన జీవితము. ఆయన యేసుగా పుట్టిన ఈ వ్యక్తే క్రీస్తు అయిన ఎడల క్రీస్తుకు సంబంధించిన ప్రవచనములన్నీ నెరవేర్చాలి. ఎన్నో ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. 4000 సంవత్సరాలుగా యేసుక్రీస్తుని గురించి ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ఆయన బెత్లెహేంలో పుడతాడు అని ప్రవచించబడింది. ఖచ్చితంగా బెత్లెహేంలోనే పుట్టాలి. వేరే ఏ ప్రాంతంలో పుట్టినా కానీ ఆయన క్రీస్తు కాదు. ఆయన నజరేతు వాడని పిలువబడతాడు అని ప్రవచించబడగా ఆయన నజరేతు వాడనే పిలువబడాలి, వేరే ప్రాంతం వాడని పిలువబడకూడదు. నా కుమారుని ఐగుప్తు దేశం నుండి పిలవనంపితిని అని ప్రవచించబడగా మరి యేసుక్రీస్తు వారు ఐగుప్తు పంపించబడాలి, మళ్ళా ఐగుప్తు నుండి తిరిగి పిలిపించబడాలి. ఆయన కన్యక గర్భోన జన్మిస్తాడని రాయబడి ఉంటుండగా ఖచ్చితంగా కన్యక గర్భోన జన్మించాలి, లేదంటే ఆయన క్రీస్తుగా పిలువబడటానికి అర్హుడు కాదు. గొర్రెబొచ్చు కత్తిరించు అని ఎదుట మరి గొర్రె నిశ్శబ్దంగా ఉండినట్లు ఆయన కూడా నిశ్శబ్దంగా ఉండినని ప్రవచించబడింది. మరి ఆయన హేళన చేయబడుతున్నప్పుడు, అవమానపరచబడుచున్నప్పుడు, నిందించబడుచున్నప్పుడు ఆయన మౌనముగా ఉండవలసిన అవసరత ఉన్నది. తిరిగి తిట్టినా, తిరిగి కొట్టినా కానీ క్రీస్తుగా అర్హత కోల్పోతాడు. మన దోషముల నిమిత్తం ఆయన గాయపరచబడాలి ప్రవచించబడినట్లు, మన అతిక్రమముల నిమిత్తం ఆయన నలగొట్టబడాలి ప్రవచించబడినట్లు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడాలి ప్రవచించబడినట్లు. ప్రతి ప్రవచనము ఆయనలో నెరవేర్చబడినప్పుడే క్రీస్తుగా ఆయన నిరూపించబడతారు. ఆ కలువరి శిలువలో మరి తూకం వేయబడింది. ఒకవైపు వాక్య లేఖనాలు, ఒకవైపు ఆయన జీవితము. ఆ వాక్య లేఖనాలన్నీ ఆయనలో నెరవేర్చబడ్డాయి. ఒక్క వాక్య లేఖనం కూడా మిస్ కాలేదు. అది తులారాశి సూచిస్తా ఉన్నది. కుంభరాశి ఉన్నది రాశులు. నీళ్లు కుమ్మరించబడటం అది సాదృశ్యంగా ఉన్నది. అది ఏ కార్యాన్ని సూచిస్తా ఉన్నది? పరిశుద్ధాత్మ కృమ్మరింపుకు సూచనగా ఉన్నది. అలా ఉండిన అన్ని రాసులు ఒక్కొక్క కార్యాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ రాసులని ఎప్పుడు దేవుడు
ఆకాశంలో పెట్టి ఉన్నాడు అంటే మానవాళి సృజించడానికి మునిపే ఈ విమోచన ప్రణాళిక అంతా ఆకాశంలో పొందుపరచబడి ఉన్నది. సృజించబడిన మానవుడు సృజించబడిన తర్వాత కాదు, మానవుడు పడిపోయిన తర్వాత కాదు, కానీ మానవుడు పడిపోకముందే, మానవుడు సృజించబడటానికి మునిపే ఆకాశంలో దేవుడు తన విమోచన ప్రణాళికను ఆయన పొందుపరిచేశాడు. మొదటిగా ఆయన ఆలోచనలో ఆ యొక్క విమోచన ప్రణాళికను గురించి ఆలోచన చేశాడు. ఆయన ఆలోచనలో ఉండిన ఆ విమోచన ప్రణాళికను ఆకాశంలో పొందుపరిచేశాడు మానవుని సృజించడానికి మునిపే. ఈ నక్షత్రాలు, ఈ చంద్రుడు, ఈ భూమి అవన్నీ సూచనలుగా ఉన్నాయి మనకి. అందుకే అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. సింధూర వృక్షం క్రింద అబ్రహాం కూర్చొని ఉన్నాడు. దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. మరలా జీవకాలమున నేను నిన్ను దర్శిస్తాను అబ్రహాం. అప్పటికి శారా గర్భం దాలుస్తుంది అని చెప్పినప్పుడు అబ్రహాంకి తెలుసు దేవుడు మరలా ఎప్పుడు దర్శిస్తాడు, ఏ విధంగా లెక్కేసుకుంటా ఉన్నాడు. ఈ రోజులాగా క్యాలెండర్స్ ఉన్నాయా, ఈ రోజులాగా అలారంలు ఉన్నాయా, ఈ రోజులాగా మరి సంస్థ సదుపాయాలు ఉన్నాయా? లేదు. నక్షత్రాలను ఉపయోగించి, సూర్యుడిని ఉపయోగించి, చంద్రుడిని ఉపయోగించి, వాటి యొక్క స్థానాన్ని ఉపయోగించి ఏ రోజున వస్తాడో అబ్రహాము లెక్కించుకుంటా ఉన్నాడు. ఏ రోజు వస్తాడో అబ్రహాముకి తెలుసు. దేవుడు ఏ రోజున దర్శిస్తాడో అబ్రహాముకి తెలుసు. ఎందుకంటే ఆకాశ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అవి సూచనలుగా దినములు గుర్తించడానికి, మాసాలు గుర్తించడానికి, సంవత్సరాలు గుర్తించడానికి సూచనగా అవి పెట్టబడ్డాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. అబ్రహాం కాలంలో కేవలము ఈ నక్షత్రాలు కానీ, ఈ సూర్యుడు కానీ, ఈ చంద్రుడు కానీ సూచనలుగా పెట్టబడ్డాయి అని అంతవరకు జ్ఞానం కలిగి ఉన్నాడు. కానీ ఆదాము టైంలో, ఆదామేమో విశ్వాసపు నాగరికతలో జీవిస్తూ ఉన్నాడు. ఆదాము చూసేటప్పుడు, ఈ ప్రకృతిని, ఈ సృష్టిని చూసేటప్పుడు, ఆకాశ నక్షత్రాలను చూసేటప్పుడు కేవలము అవి సూచనలుగా మాత్రమే ఆదాము చూడగలగటం లేదు. ప్రతి సృష్టి వెనకాల దేవుని మహిమను చూస్తూ ఉండినాడు. ప్రతి సృష్టి వెనకాల దేవుడు కలిగి ఉండిన జ్ఞానాన్ని చూడగలుగుతూ ఉండినాడు. సృష్టిలో దేవునిని చూడగలుగుతూ ఉండినాడు. హల్లెలూయా. కానీ ఈ కాలానికి వచ్చేపాటికి ఆ విశ్వాసపు నాగరికత నుండి మనం జ్ఞానంతో, ఈ లోకపరమైన జ్ఞానంతో కూడిన నాగరికతకు మనం వచ్చేసాము. మరి ఆ దేవుని ఏదేను నుండి సాతాను ఏదేనుకు వచ్చేసాము. అటువంటి దృష్టి మనం కలిగి ఉండకుండా సాతానుడు ఏం చేశాడు? తన ఆలోచనతో నింపేశాడు, తన పాపంతో నింపేశాడు, మన ఆలోచనలని వక్రీకరించున్నాడు. అయితే మరలా మనం ఈ సాతాను ఏదేను నుండి మనం ఎక్కడికి వెళ్ళనై ఉన్నాము? మరలా దేవుని ఏదేనుకి వెళ్ళనై ఉన్నాము. పూర్వపు ఏదేను మరలా పునరుద్ధరించబడనై ఉన్నది. ఆ ఏదేనులో ఆదాము ఎటువంటి జ్ఞానముతో అయితే చూస్తూ ఉండినాడు, ప్రతి సృష్టిలో దేవుడు దాగి ఉండటాన్ని ఏ విధంగా చూస్తా ఉన్నాడో అదే విధంగా మనం కూడా చూడగలిగిన వారముగా ఉంటాము. హల్లెలూయా. ఉదయ నక్షత్రాన్ని చూసినప్పుడు ఇదిగో నా దేవుడు ఆ ఉదయ నక్షత్రాన్ని పోలిన వాడిగా ఉండినాడు. సూర్యుడిని చూసినప్పుడు నా దేవుడు ఆ సూర్యుడిని పోలిన వాడిగా ఉండినాడు. మా జీవితాలలో వెలుగును నింపిన వాడిగా ఉండినాడు. చీకటితో నిండి మా జీవితాలలో, మా జీవితాలలో ఆయనే వెలుగై ఉన్నాడు. ఆయనే మా నీతి సూర్యుడై ఉన్నాడు. మా జీవితాలను వెలిగింపజేసిన వాడై ఉన్నాడని మనం చెప్పగలిగిన వారముగా ఉంటాము. ద్రాక్షవల్లిని చూసినప్పుడు ఇదిగో నా దేవుడు ద్రాక్షవల్లి అయి ఉన్నాడు, మేము తీగలేమై ఉన్నాము. ఇదిగో ఆ ద్రాక్షవల్లి నుండి మేము జీవాన్ని పొందుకున్నాము, మేము బలం పొందుకున్నాము, మేము మరి అభివృద్ధి చెందాము, మేము ఫలించగలిగాము అని చెప్పగలిగే వారముగా ఉంటాము. పక్షిరాజును చూసినప్పుడు అదిగో నా దేవుడు పక్షిరాజు వంటి వాడై ఉన్నాడు. పక్షిరాజు ఏ విధంగా తన పిల్లలకు
నోటి నుండి నోటికి ఆహారం అందజేస్తా ఉన్నదో, నాకు నా దేవుడు తన నోటి నుండి నా నోటికి ఆహారం అందజేశాడు. ఆ జీవాహారాన్ని మేము భుజించి మేము బలపరచబడ్డాం. ఆత్మీయమైన పరిమాణంలోనికి మేము ప్రవేశించగలిగాం. భౌతికమైన పరిమాణంలో మాత్రమే మేము ఉండిపోలేదు, కానీ ఆత్మీయమైన పరిమాణంలోనికి మేము ప్రవేశించగలిగామని చెప్పగలిగే వారంగా ఉంటాము. గొర్రెపిల్లను చూసినప్పుడు, ఇదిగో నా దేవుడు ఈ గొర్రెపిల్లను పోలిన వాడిగా ఉండినాడు, నా కోసం వధించబడే గొర్రెపిల్లగా వచ్చాడు, నా పాపాలను తన రక్తంతో కడిగాడు, నా కోసం తన ప్రాణాన్ని పెట్టిన వాడిగా ఉన్నాడని ఆ యొక్క సృష్టి వెనకాల కార్యాన్ని మనం చూడగలుగుతాం. యోధా గోత్రపు సింహము, ఆ సింహాన్ని చూసినప్పుడు నా దేవుడు యోధా గోత్రపు సింహమై ఉన్నాడు హల్లెలూయా అని చెప్పగలిగే వారముగా ఉంటాము. అటువంటి జ్ఞానానికి మరలా ఈ దేవుని ఏదేనుగా, ఈ సాతాను ఏదేను దేవుని ఏదేనుగా మారినప్పుడు ప్రతి సృష్టి వెనకాల దేవుని యొక్క మహిమను చూసేవారముగా ఉంటాం, దేవుని ప్రణాళికను చూసేవారముగా ఉంటాం, దేవుని జ్ఞానముతో నింపబడిన వారముగా ఉంటాం. కనుక గమనించండి, జగత్పునాది వేయబడకముందే దేవుడు మనందరినీ ఎరిగిన వాడిగా ఉండినాడు. మనందరి పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథం రాయబడి ఉండటాన్ని పరిశుద్ధ గ్రంథం మరి చెప్పటం మనం చూడగలుగుతూ ఉంటున్నాను. నేను తెలుసు, మీరు తెలుసు, ఈ కాలపు వర్తమానికుని గురించి కూడా మరి ఆయన సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. ఇదిగో 1909వ సంవత్సరంలో ఏప్రిల్ 6వ తారీఖున ఒక ప్రత్యేకమైన వ్యక్తి జన్మించనై ఉన్నాడు. ఇదిగో ఆయన 7వ సంఘకాలానికి వర్తమానికుడై ఉన్నాడు. ఏ మర్మాలైతే ముద్రించబడ్డాయో ఆ మర్మాలన్నీ విప్పటానికి గాను జగత్పునాది వేయబడటానికి మునిపే ఈ కాలపు వర్తమానికుడు నిర్ణయించబడ్డాడు. ఆ వర్తమానికుడు బోర ఓదుబోచుంటుండగా సమస్త మర్మములన్నీ సమాప్తమవుతాయి. ఇదిగో ఈయనే సంఘానికి మళ్ళా ఆ ప్రత్యక్షతనిచ్చువాడే ఉన్నాడు. ఇదిగో ఆదిలో ఏ పాపం జరగటం వలన మానవుడు పడిపోయాడు సంఘానికి వివరించడానికి ఈయనే నియమిస్తూ ఉండినాడు. హల్లెలూయా. యోహాను రాసిన ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అనే మాట వెనకాల దాగిన ప్రత్యక్షత ఏమై ఉన్నదో ఈ వర్తమానికుడు వచ్చినప్పుడు వివరించబడుతుంది. మన జీవితాల గురించిన మర్మము మరి ఈ వర్తమానికుడి ద్వారా వివరించబడటానికి దేవుడు నిర్ణయించి ఉన్నాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఈ వర్తమానికుడి ద్వారా తెలుసుకోవటానికి, ఎక్కడికి వెళ్ళనై ఉన్నామో ఈ వర్తమానికుడి ద్వారా తెలుసుకోవటానికి, క్షయమైన ఈ శరీరం మీద అక్షయతను ఏ విధంగా ధరించుకుంటామో, ఏ రీతిగా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతామో ఈ వర్తమానికుడు తీసుకొచ్చే వర్తమానం ద్వారా తెలుసుకోవటానికి గాను ముందుగానే నిర్ణయించబడి ఉండుట మనం చూడగలుగుతూ ఉండేనా. ఈ వర్తమానికుడు యేసుక్రీస్తు వారు ఏ సూచన కింద అయితే జన్మించి ఉన్నాడు, ఆయన ఏ రీతిగా యేసుక్రీస్తు వారు ఏ రీతిగా 3 నక్షత్రాలు కూటముగా ఏర్పడినప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించారు, ఈ వర్తమానికుడు కూడా అదే సూచన క్రింద జన్మించడానికి దేవుడు జగత్పునాది వేయబడటానికి మునిపే నిర్ణయించి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏ రీతిగా 3 ఈడ్పుల పరిచర్య కలిగి ఉన్నాడు. మొదటి ఈడ్పు, రెండో ఈడ్పు, మూడో ఈడ్పు. మొదటి ఈడ్పు అది శరీరానికి సంబంధించింది, రెండో ఈడ్పు ఆత్మకు సంబంధించింది, మూడో ఈడ్పు అంతరంగానికి సంబంధించింది. మొదటి ఈడ్పులో స్వస్థత కార్యాలు చేశాడు, రెండో ఈడ్పులో హృదయ రహస్యాలు బయలుపరిచాడు, మూడో ఈడ్పులో మరి వాక్యపు ప్రత్యక్షతనిచ్చాడు. యేసుక్రీస్తు వారు ఏ ప్రత్యక్షతనే ఏ పరిచర్యనైతే కలిగి ఉన్నాడో ఇప్పుడు అదే సూచన క్రింద ఉండిన ప్రవక్త ద్వారా కూడా అదే పరిచర్యను జరిగించడం ద్వారా మనుష్య కుమారుడు ప్రవక్త ద్వారా బయలుపరచబడతా ఉండినాడు. హల్లెలూయా. ఆ విధంగా బయలుపరచబడటానికి గాను జగత్పునాది వేయబడటానికి మునిపే దేవుడు నిర్ణయించిన వాడిగా ఉండినాడు. ఈ కాలపు వర్తమానం అది 1946కు సంబంధించిన వర్తమానం కాదు, 1960కి సంబంధించిన వర్తమానం కాదు, కానీ అది జగత్పునాది వేయబడటానికి మునిపే. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అనే కాలానికి సంబంధించిన వర్తమానమై ఉన్నది. హల్లెలూయా. ఈ సంగతులన్నీ తెలుసుకోవటానికి గాను మరి ముందు ఉండిన సంఘకాలాల్లో ఉండిన ప్రజలు
ఆశపడి ఉన్నారు, కానీ వారు తెలుసుకోవటానికి దేవుడు అనుమతించలేదు. కానీ ఈ సంగతులన్నీ మనం తెలుసుకోవటానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ వర్తమానం ద్వారా మనం ఏ ఋతువులో జీవిస్తున్నాం, ఏ కాలంలో జీవిస్తా ఉన్నాం, దేవుని ప్రణాళికలో మన స్థానం ఏమై ఉన్నది, ఇవన్నీ చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్న వారముగా ఉండినాం. ఏ విధంగా మనం క్షయమైన ఈ శరీరం మీద అక్షయతను ధరించుకుంటున్నాం. 1000 ఏళ్ల పరిపాలనలో మనం శిబిరం బయట ఉంటామా, శిబిరం లోపల ఉంటామా, మనం చూడగలుగుతున్న వారముగా ఉన్నాం. జగత్ పునాది వేయబడటానికి మునిపే మనం క్రీస్తులో దాగి ఉండిన వధువుగా ఉన్నామని, ఆ కలువరి శిలువలో క్రీస్తు పక్కలో ఉండిన ఆ యొక్క ఎముకగా ఉన్నామని చూడగలుగుతున్న వారముగా ఉండినాము. హల్లెలూయా. యేసు క్రీస్తు వారిలో ఆయన ప్రక్కలో మరి ఎముకగా ఉండిన వధువుగా మనం ఉండినాం. క్రీస్తు ఆ విధంగా ఉంటాడని అవ్వ ఆదాములు సృజించబడినప్పుడు కూడా అదే విధంగా సృజించబడ్డారు. ఆదికాండము 2వ అధ్యాయము మనం గమనించినట్లయితే ఆదాము ఏ విధంగా ఉన్నాడు? ఆదాముకు ఒక శరీరం నిర్మించబడింది, అక్కడ అవ్వలేదు. ఏదైనా మనలో అన్ని చూసినట్లయితే జంతువులు జతలు జతలుగా ఉన్నాయి, పక్షులు జతలు జతలుగా ఉన్నాయి, సింహాలు చూసినా జతలు జతలుగా ఉన్నాయి, పులులు చూసినా జతలు జతలుగా ఉన్నాయి, గుర్రాలు చూసినా జతలు జతలుగా ఉన్నాయి, ప్రతి పక్షిని చూసినా జతలు జతలుగా ఉన్నాయి. ఇవన్నీ జతగా ఉన్నాయి. నేను మాత్రం ఒంటరిగా ఉన్నానని ఆదాము ఆలోచన చేసి ఉంటాడు. అయితే దేవుడు తన యొక్క జతను తనలోనే దాచి ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో నరులను గాను స్త్రీ పురుషులు గాను వారిని సృజించాడు. స్త్రీ తత్వానికి సంబంధించిన ఆత్మ, పురుష తత్వానికి సంబంధించిన ఆత్మ 2 మొదటి అధ్యాయంలోనే సృజించబడ్డాయి. మొదటి అధ్యాయంలో దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో సృజించబడ్డారు, వారు ఆత్మస్వరూపులుగా సృజించబడ్డారు. 2వ అధ్యాయానికి వచ్చేపాటికి మొదట ఆదాము యొక్క శరీరం నిర్మించబడింది. ఆ ఆదాము యొక్క శరీరంలోనే అవ్వ యొక్క ఆత్మ ఉన్నది, ఆదాము యొక్క ఆత్మ ఉన్నది, పురుషతత్వం ఉన్నది, స్త్రీతత్వం కూడా లోపలే ఉన్నది. అయితే అవ్వ తన లోపలే ఉన్నదని ఆదాము ఎరగని వాడిగా ఉండి ఉన్నాడు. అయితే సాటి అయిన సహాయం అవసరమని దేవుడు యోచన చేసి అవ్వకు ఒక శరీరాన్ని నిర్మించడానికి తనకి ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ఆ ప్రక్కటెముక ద్వారా ఒక శరీరాన్ని నిర్మించాడు. ఆ అవ్వ యొక్క శరీరము ఆదాములో నుండి తీయబడింది. అవ్వ యొక్క ఆత్మ ఎక్కడి నుంచి తీయబడింది? ఆదాములోనే తీయబడింది. ఆదాము నుండే తీయబడింది. శరీరము ఆదాము నుండే తీయబడింది, ఆత్మ కూడా ఆదాములో నుండే తీయబడింది. వధువుగా మనం క్రీస్తులో నుండి తీయబడిన విధముగా అవ్వ ఆదాములో నుండే తీయబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక గమనించండి, అవ్వ ఆదాములను సృజించిన తర్వాత ఈ వివాహ వ్యవస్థ అనేది కేవలం మానవులకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. జంతువులకి ఇవ్వలేదు, పక్షులకి ఇవ్వలేదు. ఆ వివాహ వ్యవస్థ జంతువులకైతే ఆ యొక్క పిల్లలకు అనే సమయం వచ్చినప్పుడు మగ జంతువులు ఆడ జంతువుల దగ్గరికి వెళ్తాయి, పిల్లలకు అంటే మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా ఆ కాలం వచ్చినప్పుడు మళ్ళా అదే మగ జంతువు అదే ఆడ జంతువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వేరే మగ జంతువు రావచ్చు. కనుక ఈ వివాహ వ్యవస్థ అనేది కేవలము మానవుడికి మాత్రమే ఇచ్చింది. ఒక పురుషుడికి ఒక స్త్రీ మాత్రమే. అది దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము. పాత నిబంధనలో అనుమతించబడిన చిత్తం ఉన్నది. వారి యొక్క అజ్ఞానాన్ని బట్టి, వారి యొక్క ప్రత్యక్షత లేకపోవటాన్ని బట్టి అనుమతించబడిన చిత్తం ఉన్నది. కానీ పరిపూర్ణమైన చిత్తం ఒక పురుషునికి ఒక స్త్రీ అయి ఉన్నది. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ప్రశ్న వేస్తూ ఉన్నారు. పాత నిబంధనలో ఏంటంటే ఆచారం, ఒక వ్యక్తి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడని, పిల్లలు లేకపోకుండా చనిపోయాడు. అయితే తన సహోదరుడు వచ్చి ఆ వంశావళిని
మరి నిలబెట్టడం కోసం సహోదరుడు వచ్చి ఆ యొక్క సంసార ధర్మాన్ని జరిగించవలసిన అవసరం ఉన్నది. సో దాన్ని బేస్ చేసుకొని యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నారు, ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఇదిగో ఓ పురుషుడు ఒక స్త్రీని చేసుకున్నాడు, పిల్లలు లేకుండా చనిపోయాడు. తన సహోదరుడు వచ్చాడు సంసార ధర్మాన్ని ఆ యొక్క వంశావళిని కొనసాగించడానికి. అతను కూడా పెళ్లి చేసుకున్నాడు, అతను కూడా మరి సంతానం లేకుండా మరి మరణించాడు. ఇంకో సహోదరుడు వచ్చాడు, అతను కూడా సంసార ధర్మాన్ని జరిగించాడు, కానీ పిల్లలు లేకుండా మరణించాడు. ఎంతబడిలో ఎవరికి భారీగా ఉంటుంది అని ఆయన ప్రశ్న అడగడం మనం చూడగలుగుతా ఉన్నాం యేసుక్రీస్తు వారు. అయితే ఈ కాలపు వర్తమానికుడు 6వ పరిమాణానికి తీసుకువెళ్ళబడినప్పుడు ఈ దేహంలో అంటే ఈ యొక్క అనుభూతులు ఉంటాయి. ఒక పురుషుడిగా నేను ఒక స్త్రీని పట్టుకుంటే ఎటువంటి అనుభూతి కలుగుతుందో అటువంటి అనుభూతులు 6వ పరిమాణంలో ఉండవు. వాక్యపు శరీరంలో కానీ మహిమ దేహంలో కానీ ఆ అనుభూతి ఉండదు. పరీక్షలు ఈ శరీరంలో ఉంటాయి, శ్రమలు ఈ శరీరంలో ఉంటాయి, వ్యాధులు ఈ శరీరంలో ఉంటాయి, రోగాలు ఈ శరీరంలో ఉంటాయి, నొప్పి ఈ శరీరంలో ఉంటుంది, బాధ ఈ శరీరంలో ఉంటుంది. ఆ శరీరాల్లో అనుభూతులు కానీ, బాధలు కానీ, రోగాలు కానీ, వ్యాధులు కానీ, రక్తం కారటం కానీ, ఆ వాక్యపు శరీరం కానీ, మహిమ దేహాల్లో కానీ ఉండవు. యేసుక్రీస్తు వారు అందుకే తనను తాను తగ్గించుకొని, ఆయన మహిమ దేహంలో ఉండే ఆయన తనను తాను తగ్గించుకొని శరీరం, ఈ భౌతికమైన శరీరాన్ని ధరించుకొని మన మధ్యన జీవించిన వాడిగా ఉండినాడు. మన మధ్యన జీవించాడు. ఆయన థియోఫనీగా ఉంటే, ఆయన మహిమ దేహంగా ఉంటే ఆయన మన కోసం మరణించే అవకాశం ఉండదు. ఎప్పుడు మరణించగల? థియోఫనీకి మరణం ఉండదు, థియోఫనీకి రక్తం కారటం ఉండదు, థియోఫనీకి బాధ ఉండదు. ఎప్పుడు రక్తం కారటం ఉంటుంది, ఎప్పుడు మరణం ఉంటుంది, ఎప్పుడు బాధ ఉంటుంది అంటే ఈ భౌతికమైన శరీరం ధరించుకున్నప్పుడు ఉంటుంది. కనుక తనను తాను తగ్గించుకొని ఈ భౌతికమైన శరీరాన్ని ధరించుకొని వచ్చినట్లు మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఆయన ఈ 7 సంఘకాలంలో మన కోసం మధ్యవర్తిత్వం జరిగించాడు. మధ్యవర్తం జరిగించినప్పుడు మనం ఎదుర్కొనే పరీక్షలు గురించిన అవగాహన ఉంటే, అనుభవం ఉంటే మధ్యవర్తిత్వం జరిగిస్తారు. మనం ఎటువంటి పరీక్షలు ఎదుర్కొంటున్నామో అనుభవం లేకపోతే దాని గురించి పెద్దగా ఉత్తరవాదం చేయడానికి, మధ్యవర్తిత్వం జరిగించడానికి ప్రాముఖ్యత ఉండదు. నువ్వు మాలాగా మేము పరీక్షలు ఎదుర్కొన్నట్లు పరీక్షలు ఎదుర్కొన్నావా, అనుభవం లేకోకుండా మాట్లాడమాక అని అంటారు కొన్నిసార్లు. కనుక దేవుడు ఈ శరీరాన్ని ధరించుకొని మనం ఎటువంటి పరీక్షలు మనం ఎదుర్కొంటాం వాటన్నిటి నిమిత్తం సహానుభవం కలిగిన వాడిగా ఉండినాడు. అన్ని పరీక్షల నిమిత్తం సహానుభవం కలిగి ఎటువంటి పాపం లేని వాడిగా జీవించాడు. కనుక ఉత్తరవాదం చేసినప్పుడు ఆయనకి ఆకలి అంటే ఏంటో తెలుసు, మరి రోగం అంటే ఏంటో తెలుసు, వ్యాధి అంటే ఏంటో తెలుసు, బాధ అంటే ఏంటో తెలుసు, రక్తం కారటం అంటే ఏంటో తెలుసు, మరణించడం అంటే ఏంటో తెలుసు, మరి స్నేహితుల పట్ల ఉండిన ప్రేమ మమకారం అంటే ఏమిటో తెలుసా, వాటన్నిటినీ అనుభవించిన వాడిగా ఉండినాడు. పరీక్షలు ఈ భౌతికమైన దేహంలోనే ఉంటాయి, మహిమ దేహంలో ఉండవు, వాక్య దేహంలో ఉండవు. ఈ దేహం విడిచినప్పుడు ఆ పరీక్ష అనేది ఉండదు. ఒక వ్యక్తి ఈ లోక ప్రయాణం ముగించుకొని 6వ పరిమాణానికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఇంకా ఆ వ్యక్తి ఏ విధంగా పరీక్షించబడే అవకాశం లేదు. లేదంటే ఒక వ్యక్తి ఈ లోక ప్రయాణాన్ని ముగించుకొని పాతాళానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉందనుకోండి, ఆ ఆత్మకు కూడా పరీక్ష ఉండదు. పరీక్ష అనేది ఈ భూమి మీదే. అందుకే ఇది యుద్ధ రంగము, ఇది పరీక్షారంగమైనది. పరీక్ష అనేది ఇక్కడే ఉంటుంది. పరీక్ష 6వ పరిమాణంలో ఉండదు, పరీక్ష అనేది 5వ పరిమాణంలో ఉండదు. 5వ పరిమాణంలో అక్కడ ఆత్మ శోధించబడుతుంది, శ్రమ పెట్టబడుతుంది. 6వ పరిమాణంలో వారు సంతోషకరమైన సమయాన్ని వారు కలిగి ఉంటారు. అయితే ఇక్కడ ఎటువంటి స్వభావం కలిగి ఉంటారో అదే స్వభావం అక్కడ కలిగి ఉంటారు. 6వ పరిమాణమైన 5వ పరిమాణమైన. మనకు మంచి ఉదాహరణ మరి ధనికుడైన యవనస్తుడు మరియు పేదవాడైన లాజరు. వాళ్ళు మరణించినప్పుడు
లాజరేమో అబ్రహాము రొమ్ముకు చేర్చబడ్డాడు. మరి ధనికుడేమో అక్కడ పాతాళంలో కాల్చబడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన ఇక్కడ మరి ఆ యొక్క పనివారి మధ్యన జీవించి పనివారికి పని చెప్పి ఇప్పుడు పాతాళానికి వెళ్ళాడు. పాతాళానికి వెళ్ళినప్పుడు కూడా దూరం ఉన్న అబ్రహామును చూస్తూ ఉన్నాడు. అబ్రహాము గారు, నా తండ్రి అయిన అబ్రహామా, ఇదిగో నీ ప్రక్కన లాజరు ఉన్నాడు కదా, ఆయన ఒకసారి నా దగ్గరికి పంపించు. తన చిటికిన వేలుతో నీళ్లలో నుంచి నా నాలిక మీద చిలకరిస్తాడని అక్కడ కూడా పేదవాడైన లాజరుకి పని చెప్పే ఆలోచనలోనే ఉన్నాడు. ఆ స్వభావం అనేది ఇంకా మారలేదు. ఆయనకి ధనం ఉండినప్పుడు, ఆయనకి ఆస్తి ఉండినప్పుడు దేవుని గురించి విచారణ చేయలేదు. ఆ ధనము ఒక పెద్ద అడ్డంకిగా మారిపోయింది. ఈనాడు ప్రజలకు కూడా అదే విధంగా దేవుని కంటే మొదటి స్థానం దేనికి కూడా ఇచ్చే అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉండకూడదు. మొదటి స్థానం దేవునికే, మొదటి స్థానం వాక్యానికే ఉన్నది. అక్కడ ఆ ధనికుడు చెప్తా ఉంటున్నాడు, ఎలాగైనా లాజర్ని పంపించు, లాజర్ని మృతుల్లో నుండి లేపు. నా సహోదరులు ఇదే స్వభావాన్ని కలిగి ఇక్కడికే వస్తారు. ఈ స్థలానికి రాకూడదు అయ్యా, ఈ శ్రమ పడకూడదు, పంపించు, మృతుల్లో నుండి లేపితే కనుక ఖచ్చితంగా వారు వింటారు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అదే పని చేశాడు. లాజర్ని, మరియా మార్తా యొక్క సహోదరైన లాజర్ని లేపలేదు మృతుల్లో నుండి. పరిసయ్యులు అదంతా కళ్ళారా చూశారు. కళ్ళారా చూసి ప్రజలంతా ఇదిగో ఈ కార్యాన్ని చూసి ఆయన ఇక వెంబడిస్తారు. ఇక సద్దుకేలుగా, పరిసయ్యులుగా, శాస్త్రులుగా, మత పెద్దలుగా మనం ఉన్నాము. మనల్ని వెంబడించే వారు ఇంకెవరు ఉండరు. మనల్ని గౌరవించేవారు ఉండరు. మనకి లోబడేవారు ఉండరు. ఇక ప్రజలంతా, ఈ దేశంలో ఉండిన ప్రజలంతా యేసు అనే వ్యక్తిని వెంబడిస్తారు. కనుక ఎలాగైనా చంపేయాలి ఇన్ని అని ఆలోచన కలిగి ఉన్నారు. అటువంటి మానవ స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. కనుక ఇక్కడ గమనించండి, దేవుడు సృష్టిని సృజించడానికి మునిపే ఆయన ఆలోచనలో సమస్త కార్యాలు ముగించబడ్డాయి. ఆయనకి మొదటి దినము నుండి ఆఖరి దినము వరకు ఏం జరుగునో సమస్త సంగతులు ఆయనకి తెలుసు. ఆయనకి సమస్త సంగతుల గురించిన బ్లూ ప్రింట్ ఆయన ఆలోచన ఉంది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం పరలోకంలో కెరూబులను సృజించాడు, సెరూబులను సృజించాడు, దేవదూతావళిని సృజించాడు. ఆయన బ్లూ ప్రింట్ ప్రకారం భూమి మీద పక్షులను సృజించాడు, జంతువులను సృజించాడు, మానవులను సృజించున్నాడు. ఆయన బ్లూ ప్రింట్ లో భాగంగా ఉండిన విమోచన ప్రణాళిక, మానవుడు పడిపోయినప్పుడు విమోచన, ఆయన బ్లూ ప్రింట్ లో ఉండిన విమోచన ప్రణాళిక ప్రకారము ఏదేను వనానికి వచ్చాడు. అవ్వ ఆదాముతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను స్త్రీ సంతానముగా వస్తాను, పాప యొక్క తలను చెత్తకొడతాను. ఇదంతా పడిపోయిన తర్వాత వచ్చిన ఆలోచన కాదు. ఆయన కెరూబులను సృజించాడు, సెరూబులను సృజించాడు. లూసిఫర్ ఒక కెరూబ్ అని మనందరికీ తెలుసు. వాడు మొదట్లో మరి పరలోకానికి సంబంధించిన దూత అయి ఉన్నాడు, దూతలలో ప్రధాన దూత అయి ఉన్నాడు. వాడు అనుకున్నాడు వాడు నిత్య జీవం కలిగిన వాడు అని అనుకున్నాడు. నిజానికి వాడు నిత్య జీవం కలిగిన వాడు కాదు. దేవుడు మాత్రమే నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఆ నిత్య జీవాన్ని దేవదూతలకు ఇవ్వలేదు. వాడు అనుకున్నాడు నిత్య జీవం కలిగి ఉన్నాడు అనుకున్నాడు. ఇప్పుడు పడిపోయిన ఆ సాతానుడికి, పడిపోయిన దూతలకి దేవుడు ఈ నరకాన్ని సృజించాడు. ఆ సృజించబడిన నరకానికి ఆది ఉన్నది, అంతం ఉన్నది. ఆ నరకంలో ఈ సాతానుడు పడద్రోయబడతాడు. ఆ నరకంలో వీడు కాల్చబడతాడు. ఆ నరకంలో కొన్ని లక్షల సంవత్సరాలు కాల్చబడి శూన్యములో కలిసిపోతాడు. లూసిఫర్ కనుక నిత్య జీవం ఉంటే ఎన్ని లక్షల సంవత్సరాలు కాల్చబడినా కానీ వాడికి అంతం ఉండదు. వాడికి నిత్య జీవం లేదు కాబట్టి వాడికి అంతం అనేది ఉంది. లూసిఫర్తో పాటు పడిపోయిన దూతలు, అదేవిధంగా వాడిని వెంబడించిన మానవులంతా కొన్ని లక్షల సంవత్సరాలు కాల్చబడి శూన్యములో కలిసిపోనై ఉన్నారు. ఎందుకంటే వారికి నిత్య జీవం లేదు. కానీ నిత్య జీవం కలిగిన దేవుడు
ఆ నిత్య జీవాన్ని తన బిడ్డలతో పంచుకుంటా ఉండినాడు. వారికి ఆది లేదు, అంతము లేదు. మన థియోఫనీ దేవునిలో భాగమైనది. దేవుడు ఆదియు అంతము లేనివాడిగా ఉండినాడు. కనుక ఇక్కడ గమనించండి, లూసిఫర్ ఎప్పుడైతే వాడు దేవునితో సమానంగా తను తాను చేసుకోవాలని కోరుకున్నాడు, ఎప్పుడైతే దేవుని సింహాసనం మీద వాడు కూర్చోవాలనుకున్నాడు, పరలోకంలో లూసిఫర్ ఏ విధంగా ఉన్నాడు, ఇక్కడ ఏదైనా వనంలో సర్పం ఆ విధంగా ఉంది. లూసిఫర్ ఒక అందమైన వాడై ఉన్నాడు, అందమైన కెరూబు అయి ఉన్నాడు. సర్పము జంతువులన్నిటిలో కల్లా తెలివి గలదై ఉన్నది, అందమైనదై ఉన్నది. లూసిఫర్ రిప్రజెంటేటివ్ ఇక్కడ ఏదైనా వనంలో సర్పమై ఉన్నది. అక్కడ లూసిఫర్ దేవుని స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ సర్పము అవ్వ యొక్క భార్యను తీసుకోవటానికి ఆ సాతానుడే సర్పంలోకి ప్రవేశించి అవ్వ యొక్క భార్య అక్కడ పాతాళంలో ఏ కార్యం అయితే చేస్తా ఉన్నాడు, భూమి మీద కూడా అదే కార్యం. అవ్వ ఇంకొకరి భార్యను అపవిత్రపరచడానికి, అక్కడ ఇంకొకరి స్థానం తీసుకోవడానికి ప్రయత్నం, ఇక్కడ ఇంకొకరి భార్యను తీసుకోవటానికి ప్రయత్నం. పరలోకం నుండి శపించబడి తోయబడ్డాడు, ఇక్కడ భూమి మీద సర్పం శపించబడింది. అదే కార్యము సాతానుడు ఏ కార్యమైతే చేస్తా ఉన్నాడో సర్పంలో చూడగలం. సర్పం ద్వారా ఏ కార్యమైతే సాతానుడు జరిగించాడు, అదే కార్యము దావీదు జీవితంలో అబ్షాలోము చేశాడు. అబ్షాలోము దావీదు యొక్క కుమారుడై ఉన్నాడు. తన తండ్రి యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకొని తన తండ్రినే తరిమి వేయటానికి ప్రయత్నం చేశాడు. ఈ ముగింపు కాలంలో మరి దేవుని ఏదేనుగా ఉండిన ఈ ఏదేనును తీసుకొని సాతాను ఏదేనుగా మార్చి, సాతానుడు ఏం చేశాడు, సంఘం నుండి పూర్తిగా దేవుని మరి ఆరాధించకుండా దేవునినే బయటికి మరి త్రోసివేసే ప్రజలను మార్చుకోవటం మనం చూడగలుగుతా ఉంది. దావీదుని అబ్షాలోము ఏ విధంగా బయటికి త్రోసివేశాడు, ఈ సంఘం కూడా ఈనాడు ఈ లోకపు సంఘాలు మేము క్రీస్తు యొక్క సంఘం అయి ఉన్నాం, క్రీస్తు యొక్క వధువు అయి ఉన్నాము కానీ అక్కడ అని చెప్పుకుంటున్నారు కానీ వారు నిజానికి క్రీస్తును ఆరాధించడం లేదు. ఏ విధంగా చెప్తారు క్రీస్తును ఆరాధించడం లేదు అంటే వాళ్ళు కలిగి ఉండిన సిద్ధాంతాన్ని బట్టి. వాళ్ళు కలిగి ఉండిన సిద్ధాంతం ఎక్కడి నుంచి రావాలి, పైనుండి పోపు నుండి రావాలి. ఇంతకు ముందు ఉండిన పోపేమో వాళ్ళు స్త్రీలు పురుషులు వివాహం చేసుకోవడానికి ఎంత ముందు ఉండిన పోపు అనుమతించాడు. ఇప్పుడు వచ్చిన పోపు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడంటే పరిశుద్ధాత్ముడు కాదు, ఈ వ్యక్తి వచ్చేస్తాడు మీరు ఏ సిద్ధాంతాన్ని బోధించాలి అని. పరిశుద్ధాత్ముడు కాదు వాక్యాన్ని బయలుపరిచేది, ఈ పోపు బయలుపరచాలి. పోపు ఇదిగో ఇది బోధించండి అంటే దాన్ని వారు అది ఫాలో అవుతారు, ఇదిగో ఇది బోధించండి అంటే అది ఫాలో అవుతారు. కనుక పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం మీద వారు ఆధారపడిన వారుగా లేరు. పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వానికి లోబడకపోతే పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండడు. కనుక సంఘం బయట ఉంటాడు, లోపల ఆరాధించబడేది ఎవరు, సాతానుడు ఆరాధించబడటం మనం చూడగలుగుతా ఉండినాం. కనుక గమనించండి, ఈ విమోచన ప్రణాళిక అనేది అది సృష్టించబడటానికి మునిపే దేవుడు కలిగి ఉండిన ఆలోచన అయి ఉన్నది. అది మానవుడు పడిపోయిన తర్వాత వచ్చిన ఆలోచన కాదు. రిడెంప్షన్ ఈస్ నాట్ ఆఫ్టర్ ద థాట్. రిడెంప్షన్ అనేది, ఆ విమోచన అనేది మరి తర్వాత వచ్చిన ఆలోచన కాదు, కానీ దేవునికి ముందే ఉండిన ఆలోచన. పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు, జగత్ పునాది వేయబడటానికి మునుపు ఏదైనా ఆలోచన కలిగి ఉన్నాడు, ఆ ఆలోచన మరి పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడింది అంటే గొర్రెపిల్ల జీవ గ్రంథమై ఉన్నది, గొర్రెపిల్ల అయి ఉన్నది, గొర్రెపిల్ల వధించబడటం అయినది, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేరు రాయబడటం అయి ఉన్నది. కనుక గొర్రెపిల్ల వధించబడటం అనే ఆలోచన సృష్టించబడటానికి మునుపే దేవుడు కలిగి ఉండిన ఆలోచన. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా ఇదిగో పలానా వారు రక్షించబడతారు, పలానా వారు రక్షించబడతారు, పలానా వారు రక్షించబడతారని ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మరి దేవుడు తన ఆలోచనలో ఆ పేర్లన్నీ రాయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ విమోచన ప్రణాళిక ఏదైతే ఆయన ఆలోచన చేశాడో, ఏ కార్యాన్నైతే ముగించున్నాడో ఆ కార్యమే ఈనాడు దేవుడు మనలో నెరవేర్చడం మనం చూడగలుగుతూ ఉండేనాం. ఆ విమోచన ప్రణాళిక మన యందు మరి
దేవుడు సంపూర్ణంగా జరిగించి కడ వరకు మనల్ని ఆయన రక్షణ మార్గంలో నిలబెట్టి మనల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్ళటానికి దేవుడు కృప చూపించునుగాక. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక.